అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకి భారీ షాక్, సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉర్సా ల్యాండ్ డీల్పై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఉర్సాకి 3,000 కోట్ల విలువైన భూముల్ని చంద్రబాబు కట్టబెట్టారు. అయితే ఊరు పేరు లేని ఉర్సాకి 1,000 కోట్ల భూములు కట్టబెట్టడంపై సార్వత్రిక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఆఫీసు ట్రాక్ రికార్డు లేని ఉర్సాకి భూ కేటాయింపులపై ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. 2 నెలల కిందట పెట్టిన ఉర్సాకు కోట్ల విలువైన భూముల్ని కేటాయించడంపై విమర్శలు గుప్పించారు. ఆఫీస్ లేదు, ట్రాక్ రికార్డ్ లేదు. 2 నెలల కిందట పెట్టిన ఉర్సాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంది? వావ్! చంద్రబాబు ప్రభుత్వం గోస్ట్ కంపెనీకి 59.6 ఎకరాల భూమిని దాదాపు ఉచితంగా బహుమతిగా ఇచ్చింది. పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొంది. 59.6 ఎకరాల గోస్ట్ కంపెనీకి కేటాయించడం చట్ట వ్యతిరేకమని ట్వీట్లో పేర్కొన్నారు. ₹1 కనీసం ఒక ఇడ్లీ కూడా రాదు. మరి 99 పైసలకు 3,000 కోట్ల భూములు ఎలా అంటూ ఉర్సా ల్యాండ్ డీల్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీసీఎస్ కంటే ఎక్కువగా ఉర్సాకి భూ కేటాయింపులపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అయినా సరే ఉర్సా ల్యాండ్ డీల్పై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ నోరు విప్పకపోవడం గమనార్హం. ఉర్సా డైరెక్టర్ అబ్బూరి సతీష్తో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి భాగస్వామ్యం ఉంది. కేశినేని చిన్ని, అబ్బూరి సతీష్ బంధం బయటపడడంతో ఉర్సా ల్యాండ్ డీలపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చనీయాంశంగా మారింది.